శ్రీమాత్రే నమః. అసలు పుట్టిన తేదీ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మనల్ని భూమి మీదకు పంపిన శుభదినం. ఆ బ్రహ్మదేవుడు మన నుదుట రాసిన బ్రహ్మరాత మరెక్కడో లేదు. ఖచ్చితంగా మన పుట్టిన తేదీలోనే ఉంది. మనకు కలిగే శుభ అశుభయోగాలు, అదృష్ట దురదృష్టాలు అన్నీ మన పుట్టిన తేదీలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఆకాశంలో తిరగాడే నవగ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలతో నిండి ఉన్న మన పుట్టిన తేదీ మనకు చెప్పే ఆశ్చర్యకరమైన, అద్భుతమైన జీవిత రహస్యాలు ఎన్నో. భార్యాభర్తల సంబంధంలో అపశృతులు పలుకుతున్న మేషరాశి వారు, కేవలం డబ్బు కోసం 2 పెళ్లిళ్ళు చేసుకుంటున్న వృషభ రాశి వారు, ఆకస్మికంగా చనిపోతున్న కన్యా రాశి వారు, ఆర్థికంగా కుంగిపోతున్న తులారాశి వారు, జీవిత భాగస్వామికి దూరమవుతున్న వృశ్చిక రాశి వారు, అలాగే సర్పదోషం ఉన్న ఇంట్లో అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయి, సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, పితృశాపం ఉన్న ఇళ్లల్లో వంశాభివృద్ధి లేకపోవటం, ఆకస్మిక మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, అలాగే 27 నక్షత్రాల్లో ఉన్న మర్మం ఏమిటి? ఇటువంటి మిస్టీరియస్గా ఉన్న విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. జనవరి నుండి డిసెంబర్ నెల వరకు ఉన్న 12 నెలల్లో పుట్టిన వారి జీవిత రహస్యాలు ఏమిటి? 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు మొదట్లో బ్రహ్మాండంగా పెరిగి చివర్లో ఎందుకు దిగజారిపోతున్నారు? 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారు ఎందుకు రెండో పెళ్లి చేసుకుంటున్నారు? 6, 15, 24 తేదీల్లో పుట్టినవారు ఐశ్వర్యంతో తొలతూగేవారు చివరకు ఎందుకు బికారులవుతున్నారు? 7, 16, 25 తేదీల్లో పుట్టినవారు చెడు వ్యసనాల బారిన ఎందుకు పడుతున్నారు? ఇలా 1 నుండి 31వ తేదీ వరకు జన్మించిన వారి గురించి విడివిడిగా వివరణ. ఇటువంటి మిస్టీరియస్గా ఉన్న విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.